ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే నర్సరీ నుంచి కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చానండి. సో ఆ వ్లాగే ఇదన్నమాట. సో నేను ఎలా నాటి పెడతాను, సాయిల్ ఎలా గ్రో చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే తెచ్చాను కొన్ని. సో ఫస్ట్ అయితే ఈ రెడ్ రోజ్, అండ్ తర్వాత అయితే పింక్ రోజ్, ఇది అయితే ఓమ చెట్టు అన్నమాట. సో ఇదైతే దవనం చెట్టు అన్నమాట. అండ్ మనము రోజ్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అయితే పెద్దదైనా చూస్ చేసుకోవాలి పాట్ అనేది, లేదంటే డైరెక్ట్గా మనమైతే సాయిల్లో పెట్టేసుకోవచ్చు. అలాగే చిన్న కుండీలో నుంచి ఊకంటే ట్రాన్స్ఫార్మ్ చేయొద్దు అన్నమాట. సో సాయిల్ అనేది మనం ప్లాంట్స్ నాటేటప్పుడు కంపోస్ట్ అనేది వేయాలన్నమాట. న్యాచురల్ అయినా లేదంటే పెస్టిసైడ్స్ అలాంటివి వేయకుండా న్యాచురల్ పెస్టిసైడ్స్ అయితే బాగుంటుంది అన్నమాట. ప్లాంట్ గ్రోత్ కూడా అదనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మేమైతే ఓమ చెట్టుని అయితే నాటబోతున్నాం అన్నమాట. మీ అందరికీ గార్డెనింగ్లో ఒక టిప్ ఏంటంటే, మనము ఫ్లవర్స్ని కంపోస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఓమ చెట్టు అయితే ఇలా నాటేస్తున్నాము. సో మీరు ఇలా హార్వెస్టింగ్ కానీ ఇలా ప్లాంటేషన్ చేసినప్పుడు కానీ హార్వెస్ట్ అనేది కంపల్సరీ వేయాలి. ఎందుకంటే మనము ప్లాంట్స్ని గ్రో చేయడానికి అదే ఒక మెడిసిన్ లా యూజ్ అవుతుంది. ఇలా మనం వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకోండి, ఎందుకంటే అప్పుడు ఫర్టైల్గా అవుతుంది సాయిల్. కావాలంటే మీరు ఇందులో ఎర్త్ వామ్స్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే సాయిల్ అనేది ఫర్టైల్గా అవుతుంది కాబట్టి. సో గాయస్, నేనైతే ఈ బ్రాండ్ ఫెర్టిలైజర్ అయితే వాడుతున్నాను. సో మీరు ఎనీ బ్రాండ్ అయినా వాడచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఈ రోజ్ ప్లాంట్ రెడ్ కలర్ది అయితే నాటుతున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ పింక్ కలర్ రోజ్ అయితే నాటుతున్నాను.